బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువుల నివాసంలో ఎఫ్ఎస్టీ టీం సహాయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వెంటనే అక్కడ భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక తనిఖీలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఈ చర్యలకు పాల్పడిన వారిపై సీసీ కెమెరాలు పరిశీలించి వివరాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అర్ధరాత్రి పోలీసులు కాంపౌండ్ వాల్ దూకి రోడ్లను బాదడంతో భయభ్రాంతులకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చింది ఎవరో తమకు ఎలా తెలుస్తుందని అన్నారు. పోలీసులు సోదాలు చేస్తుంటే వారికి సహకరించామని కంప్లైంట్ కాపీ అడిగితే పోలీసులు చూపించలేదని శివాజీ పటేల్ సోదరి కుటుంబీకులు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువుల నివాసంలో ఎఫ్ఎస్టీ టీం సహాయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వెంటనే అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులనే అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనిఖీలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఈ చర్యలకు పాల్పడిన వారిపై సీసీ కెమెరాలు పరిశీలించి వివరాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు. అర్ధరాత్రి పోలీసులు కాంపౌండ్ వాల్ దూకి డోర్లను బాదడంతో భయభ్రాంతులకు గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక వచ్చింది ఎవరో తమకు ఎలా తెలుస్తుందని అన్నారు. పోలీసులు సోదాలు చేస్తుంటే వారికి సహకరించామని కంప్లైంట్ కాపీ అడిగితే పోలీసులు చూపించలేదని శివాజీ పటేల్ సోదరి కుటుంబీకులు ఆరోపించారు. రాత్రి 12 గంటలకు బైంసా పోలీస్ దౌర్జన్యంకు రాత్రి 12 గంటలకు దాదాపుగా 15 మంది పోలీసులు, దాంట్లో 10 మంది సివిల్ డ్రెస్లో వచ్చి చేయిలా రెయిన్ కోట్ వేసుకొని నా గేట్ పైన దుంకి వాళ్ళు తలుపుల్ని ఒక దొంగలాగా కొట్టి మా ఇంట్లో ఉన్న ఆడోళ్ళకు భయపెట్టిండ్రు. కాకపోతే దాంట్లో ఎస్ఐ డ్రెస్ మీద ఉండి చీకట్లో దాగి ఉన్నారు. అయితే ఇది పద్ధతి కాదు. మీకు ఏదైనా యాక్షన్ తీసుకునేది ఉంటే కరెక్ట్గా మంచిగా బెయిల్ కొట్టి వాళ్ళని పిలిపించి చేస్తే మేము ఏమనుకుంటుంది. కాకపోతే సివిల్ డ్రెస్లో వచ్చి దాంట్లో పాటు రెయిన్ కోట్ వేసుకొని వచ్చి మొత్తం ఇల్లు ఇట్లా డోర్లు కొట్టుడు తప్పు. ఇంట్లో ఆడోళ్ళు భయపడి నన్ను ఫోన్ చేస్తే నేను ఒక 10 కిలోమీటర్ల ఉంటే ఒక 5 నిమిషంలో చేరుకొని వాళ్ళని క్వశ్చన్ అడిగాను, మీ దగ్గర ఏమైనా ఆర్డర్ కాపీ ఉందా? అయితే వాళ్ళు అన్నారు ఉంది కానీ చూపించలేదు. ఇది పద్ధతి కాదు. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫేవర్గా పనిచేస్తున్నారు. నేను స్వయంగా వచ్చి మొత్తం ఇల్లు చూసుకొని కానీ నేను స్వయంగా డోర్లు ఇప్పి చూపించాను. కాకపోతే వాళ్ళు చూసుకొని ఇక్కడ ఏం దొరకకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది పద్ధతి కాదు. వీళ్ళు గవర్నమెంట్ ఫేవర్లో పనిచేస్తున్నారు డిపార్ట్మెంట్ మొత్తం. ఇది చాలా తప్పు. ఒక ఇంటి మీద ఆడోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ దౌర్జన్యం చేసుడు చాలా తప్పు. దీని మీద నేను పోలీస్ డిపార్ట్మెంట్ని హెచ్చరిస్తున్నాను. రాత్రి 12 గంటలకు బైంసా పోలీస్ దౌర్జన్యంకు
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా బైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువుల నివాసంలో ఎఫ్ఎస్టీ టీం సహాయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వెంటనే అక్కడి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనిఖీలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఈ చర్యలకు పాల్పడిన వారిపై సీసీ కెమెరాలు పరిశీలించి వివరాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. అర్ధరాత్రి పోలీసులు కాంపౌండ్ వాల్ దూకి డోర్లను బాదడంతో భయభ్రాంతులకు గురయ్యామని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చింది ఎవరో తమకు ఎలా తెలుస్తుందని అన్నారు. పోలీసులు సోదాలు చేస్తుంటే వారికి సహకరించామని కంప్లైంట్ కాపీ అడిగితే పోలీసులు చూపించలేదని శివాజీ పటేల్ సోదరి కుటుంబీకులు ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైంసాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువుల నివాసంలో ఎఫ్ఎస్టీ టీం సహాయంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు వెంటనే అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనిఖీలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియా. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బైంసాలో నిన్న అర్ధరాత్రి చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అంటే ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటలే సమయం ఉన్నటువంటి సందర్భంలో పోలీసుల చర్య అనేటటువంటిది అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది అనేటటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ అభ్యర్థిగా ముధోల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి రామారావు పటేల్ కు సంబంధించినటువంటి సమీప బంధువు, అలాగే ఆయనకు చాలా అత్యంత సన్నిహితుడైనటువంటి శివాజీరావు పాటిల్ అనేటటువంటి వ్యక్తి ఇంట్లో నిన్న జరిగినటువంటి ఈ పోలీసుల సోదాలే ఈ యొక్క ఉద్రిక్తతకు దారితీయడం జరిగింది. అయితే అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి పోలీసులు ఎఫ్ఎస్టీ బృందాలతో పాటుగా పోలీసులు వచ్చి ఇంట్లో తనిఖీలు సోదాలు చేయడం అనేటటువంటిది అక్కడ ఒక రకంగా రాజకీయంగా కూడా కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఈ సోదాలకు సంబంధించి పూర్తిగా శివాజీరావు పాటిల్ సహకరించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎటువంటి నోటీసులు ఆధారాలు లేకుండానే, ఎటువంటి వారెంట్స్ లేకుండానే ఏకంగా అర్ధరాత్రి పూట గోడలు దుంకి గేట్లపై నుండి దుంకి తలుపులు బద్దలు కొట్టుకొని రావటము అనేటటువంటి విషయాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. సోదాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు చూపడం లేదని చెప్పి ఆయన ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో ఈ యొక్క సోదాలకు సంబంధించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి స్థానిక బీజేపీ శ్రేణులన్నీ కూడా శివాజీరావు పాటిల్ ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైనటువంటి వాగ్వివాదం కాస్త పరస్పరం, అంటే వీళ్ళు లాఠీ చార్జీలు అలాగే కార్యకర్తలు రాళ్లు రువ్వడం వరకు వెళ్ళింది. ఈ యొక్క పరిస్థితుల్లో కొన్ని వాహనాలకు సంబంధించినటువంటి అద్దాలు ధ్వంసం కావడంతో పాటుగా ఇరు వర్గాలు, అంటే ఇటు పోలీసులు కావచ్చు అటు కార్యకర్తలు కావచ్చు, ఇద్దరి వైపున కూడా కొంతమందికి గాయాలు కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరైతే ఇక్కడ గుమిగూడారో, పోలీసులపై రాళ్లు రుగారో, అద్దాలు ధ్వంసం చేశారో వాళ్ళందరిపైన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంది అని అంటే, అసలు ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటలు ఉన్నటువంటి సమయంలో ఎటువంటి ఆధారాలు పత్రాలు చూపకుండా పోలీసులు సోదాలు చేయడం అనేటటువంటిది ఎన్నికల కమిషన్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేటటువంటి ప్రశ్న తెరపైకి వస్తుంది. ఎందుకంటే శివాజీరావు పాటిల్ కూడా దీనిపైన ప్రశ్నించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి, అంటే బీఆర్ఎస్ కు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆయన ఆరోపణల కోణంలో చూసినట్లయితే ఆధారాలు చూపకుండా కేవలం
ఒక ఉద్రిక్తతకు పోలీసుల చర్య దారి తీయడము అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో చూడాల్సిందే ఎన్నికల కమిషన్ దీన్ని ఏ కోణంలో చూస్తుంది, ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేటటువంటి చూడాల్సిందే. ప్రియా, అయితే జోషి, ఈ ఘటన పట్ల బీజేపీ కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు? బీజేపీ కార్యకర్తలందరూ కూడా దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూల చర్యగానే చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏమాత్రం ముందస్తు నోటీసులు కానీ వెంట వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఏమి తీసుకురాకుండా ఏకంగా గేట్లు గోడలు దుంకడం, అది కూడా అర్ధరాత్రి సమయంలో తనిఖీలకు పూనుకోవడం అనేటటువంటి ఈ కోణాన్ని వాళ్ళు పూర్తిగా బీఆర్ఎస్ అనుకూలమైనటువంటి పోలీసులుగా వాళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 144 సెక్షన్ ఉన్నటువంటి సందర్భంలో ఇటు జనాలతో పాటుగా పోలీసులు కూడా కొన్ని పద్ధతులు పాటించాల్సినటువంటి అవసరం ఉండింది అనేటటువంటి అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. జనాలకు సంబంధించి కేవలం ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి క్రమంలోనే 144 సెక్షన్ ఉంటుంది తప్ప పోలీసులే తమ చర్యల ద్వారా ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి చర్యలు, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి చర్యలకు ఏకంగా పోలీసులే పూనుకుంటే ఇక ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటటువంటి ప్రశ్న కూడా చాలా మంది నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రియా, థ్యాంక్ యూ జోషి. पोलीसवाले असे दिसले नाहीत आम्हाला, म्हणून आम्ही खूप घाबरून गेलो आणि अण्णाला फोन केलं. मग कोट घालून आले, गेटून उड्या मारून